కూటమి కాదు, ఇక కాంగ్రెసే. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలంగాణలో వడదెబ్బతో 16 మంది మృతి. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి అత్యవసర ఆదేశాలు. హైదరాబాద్ పోలీసింగ్లో సరికొత్త విప్లవం. దేశంలోనే తొలిసారి ఏఐ ఆధారిత కాప్ రైటర్ యాప్. పవన్తో భేటీ. జనసేన విప్ పదవికి ఎమ్మెల్యే రాజీనామా చేసిన అరవ శ్రీధర్. పాస్టర్లతో డ్రామాలాడిస్తున్నారు అంటూ వైసీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు ఏపీ సీఎం. భగవంతుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతూ మతం పేరుతో సీట్లు గెలిచి అధికారం కాపాడుకుంటుందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ దేశ ప్రజలకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే రక్షణ కవచమని, కవచాన్ని తొలగించాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. ఓటు చోరీపై రాహుల్ గాంధీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీ వాళ్ళు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేనే ఉన్నా, నేను సీతారామ కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తా. బీజేపీలో తెలంగాణ ఒక్క నాయకుడిని ఏమని చెప్పు. సంగారెడ్డిలో సీతారామ రామ్నగర్ రామ్ మందిర్లా నేను సంపాదించిన పైసలు, రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలే, నేను ఆడేం పట్టుకురాలే. నేను రియల్ ఎస్టేట్లో సంపాదించిన పైసలతో దగ్గర దగ్గర ఒక మంచి బ్రహ్మాండంగా ఊరు పబ్లిక్ వస్తుంది కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి ఓ 3 కోట్లు ఖర్చు పెడతాము, బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా బీజేపీ వాళ్ళు చూపెట్టండి ఒక్కరిని. తెలంగాణ గడ్డ మీద వైభవంగా కళ్యాణం సీతారాములది. బీజేపీ వాడు ఒక్కడైనా హైదరాబాద్లో ఉన్నాడా? ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చెప్పుడే అక్కడన్నా. నేను ఎప్పుడన్నా సీతారామ కళ్యాణం చేస్తాను ఓట్లు అడిగి నానా ఎప్పుడన్నా? మోడీ గారు 11 సంవత్సరాలలో ఈ దేశ ప్రజలకు ఈ పని చేసి పెట్టిండు అని ఒకటి చెప్పండి. ఒకటేమో ఓటు చోరీ, ఇంకోటేమో రాజ్యాంగాన్ని ఎట్లా ఎత్తివేయాలి. ఇదే కదా వాళ్ళు చేసేది. అందుకే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష నాయకుడు గాని కాదు, ఆయన ఈ దేశ ప్రజల యొక్క మేలు కోరే ఆ కుటుంబం యొక్క వారసత్వం అది. ఆ గుణగణాలు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబంకే ఉన్నాయి. బీజేపీలా దేశ ప్రజలకు ఇది మేలు చేద్దాము అనే ఒక నాయకుడి పేరు చెప్పండి. ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ వాళ్ళు చేయలేరు. మాట్లాడితే హిందువులు, అరే నాయన మీరు బీజేపీ వాళ్ళు కాదురా నాయన, ఫస్ట్ అందరము మొక్తాము. ఇప్పుడు నేను ఈ రోజు ఈ కాక్రోజ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా, సోషల్ మీడియా. ఇదేమో తయారు చేసింది ఎవరు? ఇది ఈ కాక్రోజ్ ఉద్యమము కానీ ఏది బటన్ నొత్తగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే తారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? కాక్రోజ్ లాంటి ఉద్యమ నాయకుల ఆలోచన కలిగించి ఇదొక వెలుగులో తెచ్చింది కారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. కాబట్టి కాక్రోజ్ కాన్సెప్ట్ ఇంకా చాలా బయటికి రావాలి. వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. ఈరోజు ఈ కాక్రోజ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? టెక్నాలజీ నుంచే కదా, సోషల్ మీడియా. ఇదేమో తయారు చేసింది ఎవరు? ఇది ఈ కాక్రోజ్ ఉద్యమము కానీ ఏది బటన్ నొత్తగానే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుందంటే తారకులు ఎవరు? రాజీవ్ గాంధీ గారు. ఓకే, ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరు? కాక్రోజ్ లాంటి ఉద్యమ నాయకులు. ఈరోజు ఈ కాక్రోజ్ ఉద్యమము ఎక్కడి నుంచి మొదలైంది? రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల్లో వడగాల్పుల ప్రభావం మరింత పెరగనుందని, ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భాషాపరమైన ఇబ్బందులు కలగకుండా వారి ఫిర్యాదులను త్వరితగతిన అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాపీరైటర్ అనే కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ సిపివిసి సజ్జనార్ ఐపీఎస్ ఆవిష్కరించి దాని పనితీరును పరిశీలించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన శాసనసభ విప్ పదవికి రాజీనామా చేశారు. శనివారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన ఆయన తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే శ్రీధర్ ఈ నిర్ణయం తీసుకున్నారని జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఆరోపణలు చేసిన మహిళ ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా వీడియోలు విడుదల చేస్తూ తన వాదన వినిపిస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు ఆడిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాని వివరణ రాకముందే, ఇంకా దాన్ని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. అండ్ పార్టీ కండువా ఎందుకు వేసుకుంటున్నారో మరి నాకు తెలీదు. ప్రజలే దీన్ని గమనించాలి. పార్టీ ఇంత నీచమైన సిచ్యువేషన్లో ఉందా అనేసి ప్రజలే గమనించుకోవాలి. పార్టీ కండువా ఎందుకు వేసుకున్నావు అని అడగడం పోయి ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే పీకే కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. కాకపోతే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతురు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ రావచ్చు, రాకపోవచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సిచ్యువేషన్ మీ దాకా వస్తే తప్ప దాని సీరియస్నెస్ మీకు తెలియదు బ్రో. అలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఎమ్మెల్యేస్ వల్లే వస్తాయి. అండ్ అరవ శ్రీధర్, నీ గురించి లాగాలంటే ఈస్ట్ గోదావరి, ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవోటల్ దాకా లాగొచ్చు. అండ్ నీ పక్కనుండేవాడు నన్ను కొట్టిన వాడి గురించి సంయుక్తంగా తెలియజేయగలను. ఇంకొకటి, నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు. లిటరలీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు, పార్టీని ధిక్కరించినట్టు. షేమ్ ఆఫ్ యూ.
మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది. వీణాకి చొప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి శ్రీధర్ వైపు తప్పే లేదని నిరూపించుకొని, ఒక మగాడిలా నిరూపించుకొని అప్పుడు కండువా వేసుకుంటే నీకంటూ ఒక గౌరవం ఉండేది. ఇది షేమ్లెస్నెస్ అన్నమాట. తెలుగులో ఏమంటారో నీకే వదిలేస్తున్నా. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. మీలాంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఆయనకి బలంగా ఉండాలి కానీ బలహీనమైపోయారేంటి? ప్రతి ఒక్క జనసేన నాయకుడు ఇలాంటి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని బలహీనమైపోతే అటు మిమ్మల్ని మీ ఉద్యోగాల నుంచి పీకలేరు, పార్టీకి పరువు నష్టం అని చెప్పి. ఎందుకంటే ఇది ఎన్డీఏ కూటమి, అందరూ కలుపుకొని నెగ్గిన ఒక కూటమి ఇది. దాంట్లో మిమ్మల్ని తీసేస్తే పవన్ కళ్యాణ్ గారికే పరువు నష్టం, ఆయనే మాటలు పడాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఇంకొకసారి నమ్మలేరు ఆయన. మీకు ఏ విషయాలైనా సరే నమ్మకంగా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోలేరు. ఆయనలో ఆయన మనస్తాపానికి చెంది మానసికంగా ఒత్తిడికి గురయ్యే కదా ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, ఎవరైనా సరే, కార్యకర్తలు కానీ ఎవరైనా సరే ఆయనకి బ్యాక్ స్టాబ్ వేస్తే ఆయన మానసికంగా ఎవరికి చెప్పుకోలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీరు మృత్యుంజయ హోమాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట పాటించండి చాలు. ఆయనకు అదే పెద్ద బలం. మీరు మృత్యుంజయ హోమాలు చేసినా చేయకపోయినా స్టేట్ వైడ్గా, నేషనల్ వైడ్గా ఆయన బ్రతకాలి, ఆయన బాగుండాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ సోకాల్డ్ ప్రోటోకాల్ డ్రామాస్ లైక్ డూయింగ్ దిస్ మృత్యుంజయ హోమాలు వోంట్ వర్క్, వోంట్ గెయిన్ యువర్ ట్రస్ట్ అగైన్. మీరు ఆయనకి ఏదైనా చేయాలి అనుకుంటే నిజాయితీగా ఉండాల్సింది. ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా ఉండాల్సింది. చేసే గుడిసెటి పనులన్నీ చేసేసి సాయంత్రం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తే అవన్నీ పోతాయా? దట్ డజంట్ ఈవెన్ కౌంట్. మీ వల్ల ఆయన హాస్పిటల్ చేరాల్సి వచ్చింది. అండ్ శ్రీధర్, నిన్నేమన్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ కీప్ ఆన్ క్వశ్చనింగ్ టిల్ ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఇది నా రైట్. పవన్ కళ్యాణ్ గారే నాకు ఇచ్చిన రైట్. ఆయన నీకెంతో నాకు కూడా అంతే. నువ్వు కండువా వేసుకొని తిరిగేస్తున్నావు, బట్ షేమ్లెస్ పర్సన్గా మిగిలిపోతావు శ్రీధర్. అది డివైడ్ పామా తొక్కిచ్చినవా? అయ్యా, ఆ సౌండ్ అదేనా? ఇద్దరు కాదు, నేను చూడదు. నాకు నేను పెట్టుకున్నాను కంప్లీట్గా. మార్నింగ్ 9కి మంచిర్యాలపల్లి ఏంటి 26 నుంచి మళ్ళీ ఏదో ఉంది. ట్రైన్ పని చేస్తుంటాను. అది ఎందుకు చేసేది? సభ్యత్వం ఏమన్నా యాక్సిడెంట్ అవ్వాలి ఏమన్నా అయితే ఇదేంటి కళ్ళు మూసుకొని కూడా. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు ఆడిస్తున్నారని వైఎస్ జగన్ పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పాస్టర్ అభినయ్ వ్యవహారాన్ని ఉద్దేశించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మం, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిపై జగన్ విషం చిమ్మారని విమర్శించారు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా. ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచకుండా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు. వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే, స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలన్న ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని, పలానా నాయకుడు నేను పేరు చెప్పను. నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి నాకు లేదు.
ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్నపిల్లోడు ఒకడు పెద్దోడు ఒకడు, వాళ్ళని కొట్టి మీరు ఎందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ బెనెడీ, సుదర్శన్ వచ్చేసారు వైజాగ్కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, పంపించేసాం వదిలేసాం వాళ్ళని, వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తే ఏమో స్టేషన్లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఇది ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు? ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు? ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈరోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా జరిగింది అన్యాయమే అండి, న్యాయం జరగలేదు కదా. ఆయన తాగి చచ్చిపోయిన ఏ మనిషి కూడా 4 రకాల బ్రాండ్లు తాగి డ్రైవింగ్ చేస్తాడు. ఎంత పచ్చి తాగిపోతూ కూడా ఒకటే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ఆయన అంత హైయర్ అఫీషియల్ అయ్యి ఉండి డ్రైవింగ్ 2-వీలర్లో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం చేస్తున్న వ్యక్తి 4 రకాల బ్రాండ్లు తాగుతాడా? కానీ దాన్ని ప్రూవ్ చేశారు వాళ్ళు. ఖచ్చితంగా నేను చెప్తానండి, ఇది నా మీద రుద్ది అంటే ప్రవీణ్ పగడాల మీద ఎలాగైతే నిందేశారో ఈరోజు అభినయ దర్శన్ కూడా నిందేసి అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే అన్నటువంటి ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కుట్రే. సరే, నేను ప్రభుత్వం నేను చెప్పనండి, డిపార్ట్మెంట్ పైన ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పైన ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. మొత్తానికి కుట్ర చేస్తున్నారు, లేని నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. చేయనివ్వండి. నేను ఒకటి చెప్తా, సింహం వేటాడడం అయితే ఆగదు, గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. ఈరోజు నేను గాయపడ్డాను, నన్ను ఇంకో పక్క కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు, తల్లికి చెల్లెలికి ఆస్తి అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం. విన్నారా మీరు ఎప్పుడైనా? హిందూ సాంప్రదాయం మీకు గుర్తుందా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అందరికీ సమాన హక్కు ఉంటుంది కదా అని అడుగుతున్నా. తల్లికి తిండి పెట్టిన వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లంది వ్యవహారం. ముందు మీ ఇంట్లో కట్టుకోమన్నా ఏమమ్మా, కరెక్ట్ అవునా కదా? తల్లిని చూడాలనా లేదా బిడ్డలు? అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. చూస్తారా? నమ్మకమేనా? వాళ్ళ చెల్లిని చూడలేకపోతే నిన్ను చూస్తారని అడుగుతున్నా నేను. ఇంకో పక్కన మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు, బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. మిల్లపల్లిలో సిఐ కృష్ణయ్య ఆగ్రహంగా వ్యవహరిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఏంట్రా అంటూ పీఠా మోహన్ కృష్ణను ఈడ్చుకుంటూ వెళ్లి కింద పడేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతపై పోలీసులు దౌర్జన్యాన్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను అణచివేసేలా పోలీసులు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. పక్కన మాట్లాడండి సార్.
దారుణం చేయటం మీరు మహా పద్ధతి కాదు.